అమ్మో ఇదే మన ఇల్లు. ఇది ఇల్లా లంక? రా బాబు రా. వస్తా వస్తా. అమ్మో మాలా వీళ్ళు కట్టినారు, ఇది కట్టడానికి ఒళ్ళు గుల్లైపోయి ఉండాలనే. నాయనో ఇది ఇల్లా వల్ల కాడ. కూర్చో బాబు. వీడెవడే కొబ్బరి తోటలో కోడిపుందిలా లింగు లింగుమంటూ ఇంట్లోకి వచ్చేసాడు, చెప్పి చేయకుండా కూర్చున్నాడు. ఈయనెక్కడెవరొత్తా? కొబ్బరి తోటలో దొంగ కోళ్ళ కుక్కరొక్క అంటాడు. ఈయనే నాయన నాకు తాళి కట్టిన మగధీరుడు, మా వారు శ్రీవారు. శ్రీవారా? ఇంకా నయం, నరవలాగుంటే నవారేమో అనుకున్నాను. అత్త, ఆ భగవంతుడు ఈ పాటికి ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ నీకు మాత్రం అన్యాయం చేశాడు. నువ్వు చూస్తేనేమో విరగబూసిన గున్న మామిళ్ళ నిగనగలాడిపోతుంటివి, ఈయన చూస్తేనేమో ఎండిపోయిన మునక్కాళ్ళ వంగిపోయి ఉండే. నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ఇదే నీ మేనమా అనుకున్నావా? అవునయ్యా. అసలు వీడెవడంటే వాడు సమాధానం చెప్పడు, నువ్వు సమాధానం చెప్పు. ఏమిటే ఈ కథ? చెప్తానుండండి. సందేహిస్తానెందుకు? అదే ఆ గడ్డ పొరుగుల మీద పడ్డాడే, ఆ గడ్డ పొరుసగా చెప్పు. ఎవడే ఆ గడ్డపోడు? ఎవరో కంపన దొరట, వాడు నా మీద నీ మీద చెప్పలేకపోతున్నానండి. ఏం చెప్పితే ఆడబెట్ట అక్కంపన్న దొరకడి పేరు చెప్తుంటేనే మనిషి అంతా కప్పించిపోతాడ. చెప్పవే. చెప్తానండి. కావలసిన నగలిస్తా అన్నాను, అంది. డబ్బిస్తా అన్నాను, అంది. అవేం వద్దన్నాడు. వద్దు, ఇంకేదో కావాలంటాడు. ఏం కావాలంటాడు? ఏదో కావాలంటాడు. అబ్బా ఏమండి, తలుచుకుంటేనే ప్రాణం చచ్చిపోతుందండి. సమయానికి బాబు వచ్చి నన్ను కాపాడాడు. ఈ బాబుని అడగండి, చెప్తాడు. ఏం జరిగిందో నువ్వు చెప్పావు. ఎవరి నుంచి ఎందుకు కాపాడాల్సి వచ్చిందో వాడు చెప్పడు. వాడి వాళ్ళకని చూస్తూ ఉంటే వీడు కానీ వీడి తరఫు మనిషి కానీ. నా తరఫు మనిషి? అవును, నీ తరఫు మనిషే. ఆ కంపెనీలో వచ్చి ఉంటాడు, వాడికి అడ్డం పడ్డట్టుగా వీడు నటించి ఇంట్లోకి ఇష్టపడడానికి వీడే నాటకం ఆడుంటాడు నా నమ్మకం. ఏందయ్యా ములక్కడ ముసలాని దగ్గర నుంచి చూస్తున్నా ఊరికి పేల్చున్నావు? అని కళ్ళనుకుని మాత్రం కూడా బుద్ధి నీకు లేదేవా కృతజ్ఞుడా? బాబు నువ్వేం అనుకోకు, ఆయన ఒక వెరిమాల. వెరికత బుర్రే. ఏమండి, వాడు పెద్ద పుట్టకు పుట్టినవాడండి. పుడక హీరో పుడక బతికి చెడ్డవాడు. నా వెంట పడ్డ వెరవ మళ్ళీ వెంట పడతాడేమోనని భయంతో వాడిని మన ఇంటికి పిలిచానండి. నా మాట కథ లేకుండా వచ్చాడు. వాడు చెయ్యని పని అంటూ లేదు, వాడు తెలియని విద్య అంటూ లేదు. కార్ డ్రైవర్ కూడా చేస్తాడండి. ఒక్క తొక్కు తొక్కారంటే కారు విమానంలో పోతుంటే అన్నమాట. వననాలు. అమ్మో, ఇంగ్లీష్ దంచేస్తున్నాడే. ఇంగ్లీష్ ఏందత? ఏబిసిడిఎఫ్ జిహెచ్ఐజే. నాకు బొత్తిగా నమ్మకం కలగడం లేదే. వీడి ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. మీకు ఇష్టం ఉందో లేదో, ఈ రోజు నుంచి వీడే నా పర్సనల్ సెక్రటరీ. అవును మావా, పర్సనల్ సెక్రటరీ. మామా? ఎవడా నీకు మామా? నువ్వేరా? అసలు పెట్టి పిలుస్తున్నావు? మీ అమ్మ నాకు చెల్లెలా? అరే మా అమ్మ నీ చెల్లె ఉన్నావు కాదో నాకు తెలీదు. ఆవిడ మా అత్తమ్మడు నువ్వు, అందుకే నువ్వు నాకు మావవు. మామా అని పిలిస్తే నాకు బూతు మాట విన్నట్టు అనిపిస్తుంది. తప్పే ఉందండి. గొప్పింటి బిడ్డ వాడు నన్ను చూడగానే ఎవరో దూరపత్తం చూసినట్టుందన్నాడు. నాకు ఇలాంటి మేనలుంటే రోజుకు 100 సార్లు అత్తాని పిలిపించుకునేదాన్ని. ఒక్కసారి కూడా వీడు నన్ను మామని పిలవడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను. అది నీ కర్మ, నేనేం చేయను. చూడు, వీడు డ్రైవర్ పని చేస్తాడన్నావు సరే, పర్సనల్ గా పెట్టుకుంటున్నా అన్నావు సరే, అంతేకాని వీడి నెత్తికెక్కించుకుంటే నేను ఊరుకోను. 4 నౌకర్లతో పాటు వీడు కూడా అవుట్ హౌస్ లోనే ఉండాలి. వాడికి ఆ కర్మేం పట్టలేదు. అంటే ఏమిటో నీ ఉద్దేశం? మేడం మీద నా పడగది పక్కన వీడు కూడా పడగది ఏర్పాటు చేస్తావా? ఏర్పాటు చేస్తాను. ఏసీ కూడా పెట్టించవే. పెట్టిస్తా. టెలిఫోన్ కూడా పెట్టించవే. పెట్టిస్తాను. అత్త ఆ చెప్తానే ఏదో సినిమా లాగా ఉంటది, దాని ఏమంటారా? టీవీ. దాన్ని కూడా పెట్టి వీడియో కూడా పెట్టించుకోరా. అట్టగే. ఎరమా? అరే సరేగాని నాకు అదెక్కడ? నన్ను మామ అని పిలిస్తే నేను ఊరుకునేది లేదు. గదెక్కడ? అక్కడ. అలాగరా మామ. ఏ తల్లి కన్న బిడ్డో ఏమో, వాడిని చూసిన దగ్గర నుంచి నా మనసంతా ఆకట్టుకున్నాడండి. కంసుడు గుండెలు చేసేటప్పుడు శ్రీకృష్ణుడు కూడా అలా మనసంతా ఆకట్టుకున్నాడు. ఏమిటో పాడమాటలు ఊరుకోండి. ఒరే మేనలుడు, మొత్తం మీద కోట్లో బాగా పాగా వేసేవరా. మీ అత్తమ్మను బోల్తా కొట్టించి మంచిది పెట్టేశారా? అంతా కంపన దొర మహిమావా. గడ్డం పెట్టి కూడా కొంచెం కష్టమైంది. ఏమిటనుకున్నాను మావా, నువ్వు కూడా అత్తమ్మ దగ్గర పన్ను కింద పోగ చెక్కే. పంటి కింద పోక చెక్కను, పరుపు కింద తాళం చెవను. పెళ్ళైన కొత్తలో మీ అత్తమ్మను ఎదిరిస్తూ ఉండేవండ్రా. కానీ తన మాట విన్నంటే నూతులో పడి చస్తాను నన్ను బెదిరించేది. బెదిరింపే కదా అని ఒకసారి ఎదిరించాను. నిజంగానే నూతులో పడి తన ప్రాణం మీద తెచ్చుకుంది. మనలాంటి కుటుంబాలు వీధిలో పడితే కోదండం పెళ్ళమంటారు కానీ మంగమ్మ ముగుడనర్రా. అందుకనే వీధిలో వీరుడు అనిపించుకున్నా మీ అత్తమ్మ దగ్గర ఆవుదోడ్లా బతకడం అలవాటు చేసుకున్నాను. ఆవుదోడ్లా బతున్నాను, ఆవేశపడకో. ఇక చూడు, గిత్తదోడు నేను రంగంలో దూకాను కదా, అత్తకే అత్త కూతురు దొత్తకే ఇద్దరు కలిపి పాఠాలు చెప్పేస్తా అంతే. నీ నోటంటే ఆ మాట వింటుంటేనే పాయసం తగినట్టుందిరా. ఒరే ఏమైనా వచ్చిన కొన్ని గంటల్లో మీ అత్తయ్య స్వభావం పట్టేశావురా. అది ఇంటికి వంట చెరుకు, బయట వాళ్ళకి మాత్రం గంధపు చెక్క.
కన్నికలాడిదిరా. అవునంటే కాదంటుంది, కాదంటే అవునంటుంది. ముందు ముందు నువ్వే చూస్తాగా మామ. అవునికి కాదుకి అర్థాలు మార్చేస్తానంటే. నువ్వు నా గదిలోకి రౌడీ పిలో ముందు బయటకు వెళ్ళు. నువ్వు ముందు బయటికి వెళ్ళు. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. నువ్వెవరో? నీకు ఈ గదే సంబంధం ఏంటి? నీకు ఇంటి సంబంధం ఏంటి? నీకు నాకు సంబంధం ఏంటి? బయటికి వెళ్ళు. ఇది నా రూము. You shut up. You shut up. మమ్మీ ఎవరా నమ్మి? నీ కలిసిపోయా? మమ్మీ ఏమిటమ్మా? ఏమిటమ్మా? ఏమైంది? వీడు నా రూమ్ లోకి వచ్చి నీ రూమ్ లోకి చేశారా? ఏమీ చేయలే. వెంటనే పోలీసులు పిలిపించి వీడిని పట్టించండి. ఎందరూ పట్టించేది వంకాయ, బెంగళూరు వంకాయ. ఇదిగో అత్తమా మామమ్మ, మీకు ఆకస్మారిక వాదం ఇస్తున్నాను. ఇటువంటి ఆడగాని మగగాని సరుకుని మాత్రం ఇంట్లో రానివ్వడానికి వీలేదు, రానిచ్చిన కూడా ఉంచడానికి వీలేదు. How dare you? How dare you? Shut up. Shut up. ఎన్ని గుడ్డలు నీకు? రెండు. You also shut up. ఎవరనుకున్నావురా? నా కూతురు. ఆ, నీ కూతురా? ఇదేంటత్తా? నీ కూతురు అయితే ఎట్టా ఉన్నాను మరి. ఎట్టా ఉందండి ఎండిపోయి బెండకాయలా? ఓ మా వరకు వచ్చిందా? సర్లేదు. అబ్బో మమ్మీ ఈ కంట్రీ బ్యూటీ మరీ తీసుకురానిచ్చో. అసలు నేను అత్త అంటే ఏమిటి? ఏమిటిదంతా? అరే అమ్మ. యో నీ అమ్మ అంటే నీ అమ్మ కదమ్మా, మీ అమ్మ నా అత్త. నువ్వు నా అత్త కూతురివి, నేను నీకు బావనే. నువ్వు నాకు వరస కలిపా. వెండి బయట పంపించండి. గెట్ అవుట్. వరస మంచి పొద్దు చెడు వచ్చేదని అత్త నేను వస్తా. గోపన్న వెనకరా. ఆగరా. ఇదమ్మా, వీడు 4 హత్యలు 6 చోరీలు చేసినా సరే ఇలాగే మన ఇంట్లో ఉండాలి. అది మీ అమ్మ కోరిక. డాడీ వీడి సంగతి మీకు తెలీదు. నన్ను నా ఫ్రెండ్స్ వీడు. అమ్మా వీడి సంగతి నాకు బాగా తెలుసమ్మా. కాకపోతే మీ అమ్మ సంగతి నీకు తెలియదు. సాలించండి మీ వంకర స్టిక్కర్ మాటలు. అమ్మాయి వాడు కొంచెం దూకుడు మనిషే గాని మనసు వెన్నలాంటిది. వెన్నపోసత్తా. వాడు లేకపోతే ఆ కంపన దొర చేతిలో మీ అమ్మ బతుకు. వాడేవాడు నీ అమ్మ మొగుడు. అమ్మా కంపందూరు అంటే వీడి కులదైవం, మీ అమ్మకి పీడకల, మన ఇద్దరికి కొరకనే కొయ్య. కొయ్యో నుయ్యో నాకు తెలియదు గానీ ఇదిగో చూడు పిల్ల, నువ్వు చూస్తేనేమో ముక్కు పచ్చలారని ముద్దు పెట్టేవి, మామ చూస్తేనేమో ముక్కుబారు మనిషి. నా దృష్టిలో మీ ఇద్దరికంటే కూడా మా అత్త తెలివైంది. నా అవసరం వస్తే కానీ తెలియదు మీకు బుల్లే. మమ్మీ ఈ ఇంట్లో వాడో నేనో ఎవరో ఒక్కడే ఉండాలి. చూడు మన ఇద్దరు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళమే. అసలు నువ్వు ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో నేర్పడమే కదా నేను వచ్చింది బుల్లే. బుల్లి గిల్లి అనవో ఊరుకొని చెప్తున్నాను. పోనీ పిల్లంటాలే. అమ్మా మనం అరిచికించుకున్న వాడు అలవాటు వాడు మాంటమ్మా. నన్ను మావా అనొద్దురా అన్నాను అంటున్నాడు వాడు. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. వాడిని ఉండండి ఇంట్లో. మమ్మీ వాడు నా గదిలోకి రావడానికి వీల్లేదు. రాను. నాకు భోజనం పెట్టడానికి వీల్లేదు. రాను. వాడు నీళ్లు తీసుకొచ్చినా నేను తాగను. తాగను. వాడు నాకు ఏ పనులు చేయడానికి వీల్లేదు. చేయను. చూడు పిచ్చిదానా, నువ్వు చేయొద్దంటే చేయడానికి నేనే సేవ దక్షిణ అనుకున్నావా? నేను ఒక విధమైనటువంటి ఇదేన మనిషిని. అరబా నన్న మరి నీ కూతురే కదా. అలాగే గోపన్న విజయ్ చాలా మంచి పిల్లరా. అదంటే నాకు ప్రాణం. దాన్ని చాలా గారాభంగా పెంచుకున్నాను. దాన్ని ఏమనకరా. నా కోసమైనా దాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతున్నా. నాకు తెలియదా అత్త, దాంతో పాటు నిన్ను మీ ఇద్దరు సంగతి తెలుసుకోవడమే కదా నేను వచ్చింది ఇక్కడికి. మీ అమ్మది అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ప్యూన్ గాడు నా ఇంట్లోనే నన్ను రాచి రంపాన్ని పెడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? అదిగో అక్కడే నువ్వు దెబ్బతింటున్నావు అని చెప్పడానికే వచ్చాను. దేని మీదో కోపం వచ్చి మరేదో చేయడం మానేస్తే ఇంకేదో జరిగిందని తెలుగులో సామెత. ఆఫ్టర్ ఆల్ ఓ ప్యూన్ గారి మీద కోపంతో నీ